ఆర్ఆర్ సర్వే తెలంగాణలో చెప్పిన పరిస్థితి గతంలో మనం చూసాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఆర్ సర్వే చాలా గట్టిగానే ఖచ్చితంగా కాంగ్రెస్ రాబోతుందని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఆత్మసాక్షి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే మాత్రం అన్నింటికి భిన్నంగా టీఆర్ఎస్ఏ వస్తుంది అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రెండు సర్వేలు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పబోతున్నాయని చూడాలి. తెలంగాణది ఒకసారి మాట్లాడదాం. వంశీ గారు, రైట్. ముందుగా చూస్తే ఆరామస్థాన్ ఇప్పుడే రిపోర్ట్ రావడం జరిగింది. ఆరామస్థాన్ రిపోర్ట్లో చూసినట్లయితే ఆరామస్థాన్ తెలియజేసిన దాని ప్రకారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతన ఎగరబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 94 నుంచి 104 స్థానాలు రాబోతున్నాయని చెప్పని ఆరామస్థాన్ తెలియజేశారు. ఇది తర్వాత తెలుగుదేశం పార్టీకి 71 నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు రాబోతున్నాయనేటువంటిది ఆరామస్థాన్ ఇచ్చినటువంటి సర్వే సారాంశం. ఇక ఇందులో ఓట్ షేరింగ్ కూడా 49.41% వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుందని, కూటమికి 47.55% వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2% వేరియేషన్ ఉంటుందని చెప్పారు. ఇక ఇందులో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా లోక్సభ సీట్స్లో చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 30 నుంచి 15 సీట్స్ వస్తాయని చెప్పని తెలియజేశారు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పని కూడా తెలియజేశారు. ఇది ఓవరాల్గా ఆరామస్థాన్ ఇస్తున్నటువంటి సర్వే. ఆరామస్థాన్కు సంబంధించినటువంటిది ఫ్రేమ్ తీసుకొని ఒకసారి ఆరామస్థాన్ మాట్లాడుతుందని సంబంధించి 19 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. 3% లోబడి ఫలితం ఉండేటువంటి నియోజకవర్గాలు. అందులో ఎక్కువ మంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మైక్ ఇవ్వండి, మైక్. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 103 స్థానాలలో అభ్యర్థులను మార్చడం జరిగింది. ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 సార్లు కూడా మార్చడం జరిగింది. ఈ మార్చిన కారణంగానే అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. ఈ మార్చిన కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓడిపోతా ఉన్నారు. సో కాబట్టి ఫలితాన్ని బేరీజు వేసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చడం ఆ పార్టీకి ఎక్కువగా మేలు జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర, ప్రభావం అన్నది ఫలితాల మీద ఎంతవరకు ఉంది? పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎన్నికల ఫలితాల మీద ఉండబోతా ఉంది. 70 నుండి 75% మంది ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అలాగే ఇటీవల కాలంలో వేరే వేరే రాష్ట్రాల నుండి, ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుండి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఎన్ని లక్షల మంది ఉంటారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మా ఆరా సంస్థ చేసింది. ఎందుకంటే మనందరం చూసాం మీడియాలో ఉప్పెనలాగా వస్తా ఉన్నారు అనేటువంటి వార్తల్ని కూడా మనం చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి టోల్ గేట్ నుండి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆ 72 గంటల్లో వెళ్ళినటువంటి వాహనాలు, మీలాంటి పెద్దల పరిచయాల ద్వారా టోల్ గేట్ వాళ్ళని పట్టుకొని అన్ని టోల్ గేట్ ఆంధ్రప్రదేశ్ వైపు దారి తీసినటువంటి అన్ని టోల్ గేట్ల నుండి వచ్చినటువంటి వాహనాలు, అవి బస్సుల, బైకుల, కార్ల, ఏదైనా కానివ్వండి తీసి ఇచ్చినటువంటి సర్వే సంబంధించింది కొంత, అంటే వారికి ఇప్పటివరకు విశ్వసనీయత ఉంది. వారు కొన్ని చేసినటువంటి లాస్ట్ టైం 2019 ఇచ్చినటువంటి దాంట్లో కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. అట్లాగే 2023లో తెలంగాణలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా, ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలుస్తుందని చెప్పని ఆయన తెలియజేశారు. అదేవిధంగా అంటే మొన్న ఇచ్చినటువంటి తెలంగాణలో ఇచ్చినటువంటిది కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా రిజల్ట్ కనపడింది. మరి ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి దాంట్లో ఆయన ఈసారి ఆరామస్థాన్ ఇస్తున్నటువంటి దాంట్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని చెప్పని వెల్లడిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీకి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని చెప్పని వివరిస్తున్నారు. ఇది ఓవరాల్గా వారు ఇచ్చినటువంటి దాంట్లో. ఎంపీ సీట్స్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి 13 నుంచి 15, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి 10 నుంచి 12 స్థానాలు గెలుస్తాయని ఇచ్చారు. అయితే ఇక్కడ వారు ఓవరాల్గా ఇచ్చినటువంటి దాంట్లో పర్సంటేజ్లో 1.5% మాత్రం వేరియేషన్ ఉంది. ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్లో 1.5%, 2% ఎప్పుడైనా ప్లస్ ఆర్ మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ వెరీ నేరో మార్జిన్, వెరీ నేరోగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ మరో అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, వారు ఇచ్చినటువంటి దాంట్లో ఎవరైతే 88 సీట్స్ ఎవరైతే గెలుస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 88 సీట్స్, అదేవిధంగా 94 చూసిన 6 సీట్స్ మాత్రమే ఒక డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది.
81కి మళ్ళీ చూసినట్టయితే అక్కడ మరలా అదే వేరియేషన్ కనిపిస్తుంది. అంటే వెరీ టఫ్ ఎలక్షన్ ఉంటుంది. ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటుందని ఆరా మస్తాన్ తెలియజేసినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. సరే, మిగిలినటువంటి వాళ్ళు చాలామంది అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా ఇవ్వటం జరిగింది. ఇక లోక్సభ సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ పాలిటిక్స్ చూసినప్పుడు నేషనల్లో గడక భారతీయ జనతా పార్టీకి 260 నుంచి 285 సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా, కాంగ్రెస్ పార్టీకి 85 నుంచి 100 సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా కొన్ని సంస్థలు వెల్లడించడం జరిగింది. సరే, ఓవరాల్గా న్యూస్ ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ 14, జనసేనకి 2, బీజేపీకి 3 స్థానాలు ఉంటుందని చెప్పని కూడా వెల్లడించారు. సరే, ఏదైనప్పటికీ లక్ష్మి గారు ఓవరాల్గా చూసినప్పుడు వీటిలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ సంస్థ ఆ సంస్థ వాళ్ళకి తగ్గట్టుగా అందుట్లో చేసినటువంటి వాళ్ళు ఎంతమందో, చేయనటువంటి వాళ్ళు ఎంతమందో, ఇందుట్లో మన వాళ్ళు వేస్తున్నటువంటి వాటిలో అసలు సర్వే సంస్థలు ఎన్ని కరెక్టో ఎన్ని రాంగో తెలియదు. కానీ మొత్తానికి విశ్వసనీయత ఉన్నటువంటివి కొన్ని అయితే, విశ్వసనీయత లేకుండా గ్రౌండ్ రిపోర్ట్ చేయకుండా వాటికి సంబంధించినటువంటి వాటిని అనాలిసిస్ తీసుకోకుండా ఇచ్చినటువంటి వాళ్ళు మరి కొంతమంది కనపడుతూ ఉన్నారు. సరే, ఆరా మస్తాన్ అయితే ఖచ్చితంగా చేశారు. పీపుల్ పల్స్ వాళ్ళిద్దరు కూడా చేశారు. తెలుగు రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకంగా గ్రౌండ్లో చేసినటువంటి వాళ్ళిద్దరూ ప్రధానంగా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు చేశారు కానీ బట్ వాళ్ళు చేసినంత డీటెయిల్డ్గా చేసినటువంటి పరిస్థితి అయితే లేదని భావించవచ్చు. సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే మ్యాట్రైజ్ అనే ఒక సంస్థ అండి, సిఎన్ఎక్స్, ఏబిపి, సి ఓటరు, న్యూస్ ఎక్స్, ఇవన్నీ అంటే నేషనల్ సర్వే సంస్థలన్నీ కూడా దాదాపుగా కూటమికి ఎడ్జ్ చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అసలు దరిదాపుల్లో కూడా వైసీపీ లేనంత స్ట్రాంగ్గా కూటమికి కనబడుతుంది. అంటే అసెంబ్లీకి వచ్చే వరకు మరి ఇక్కడ ఇప్పుడు ఆరా మస్తాన్ గారు చెప్తున్న దాంట్లో టగ్ ఆఫ్ వార్ అంటే టైట్ ఫైట్ అయితే కనబడుతుంది టీడీపీ అండ్ వైసీపీకి. ఓకే, మరి చూడాలి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రిపోర్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా రిపోర్ట్స్ తెలియజేస్తా ఉన్నారు. సరే, ఈసారి కొంచెం ఈసారి చాలా అంటే అంతకుముందు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రకంగా ఉండేయండి, ఒకటో రెండో భిన్నంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇది కూడా ఈక్వల్ గా భిన్నంగా ఈక్వల్ గా ప్లస్లు కూడా కనబడుతున్నాయి. ఓకే, రైట్. దాదాపు మ్యాట్రైజ్ ఎన్డీఏకి 353 నుంచి 368 చూపిస్తుందండి. అంటే ఎగ్జాక్ట్లీ 2019లో ఎన్ని సీట్లు అయితే కైవసం చేసుకుంది.